అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చేసిన అండ్ ఈరోజు డేట్ 19th August. సో మార్నింగ్ అప్డేట్ చేయడానికి వచ్చిన మనం మార్నింగ్ అప్డేట్లో సో మనకి హైగ్రీవ్ సంబంధించిన కలరింగ్ స్టార్ట్ చేసారు, అంటే స్కిన్ బాడీ కలర్. అండ్ ఇక మన హైదరాబాద్ మన బడా గణేష్కి చేసినకి సో కలరింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది ఈరోజు కల్లా. సో స్కిన్ టోన్ కూడా స్టార్ట్ చేస్తారు, స్కిన్ కలర్. సో మన వాసవి కన్యక పరమేశ్వరి దేవి దగ్గర కూడా సో వర్క్ అయితే స్టార్ట్ చేశారు పెయింటింగ్. సో మన భీమేష్ అన్న టీం వాళ్ళు సో ఏమేమి వర్క్ చేసారో చూద్దాం. అండ్ ఇంకా నేను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో అందరికీ జై శ్రీ గణేష. సో చూడ మనకి కవరేజ్ వేసి పెట్టారు. సో మనకి వర్షం పడుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి కనిపిస్తున్నట్టుంది. సో మనకి స్వామివారికి సంబంధించిన వడ్డానం దగ్గర ఒక కలరింగ్ వర్క్ అయితే వేసారు. సో మొత్తం ఆర్నమెంట్స్ సో జ్యువెలరీ వర్క్ సంబంధించిన అన్ని అయితే గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో మొత్తం గోల్డ్ కలర్ అయితే వేసారు. అండ్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి చూపిస్తా. ఇంకా నేను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ నుంచి కనిపిస్తుంది అనుకుంటా. సో శేషనాగ్ మొత్తం రెడీ చేసారు. సో శేషనాగ్ అండ్ ఇక్కడ మన గణేష్ సంబంధించిన ఆభరణాల దగ్గర కూడా ఒక కలర్ అయితే వేసారు. అండ్ ఇక్కడ అయితే మనకు శేషనాగ్ సో కనిపిస్తుంది అనుకుంటా. సో మొత్తం వర్క్స్ అయితే అయినాయి. సో ఇక్కడ మన వాసవి కన్యక పరమేశ్వరి దగ్గర సో మొత్తం మనకి జ్యువెలరీకి సంబంధించిన వర్క్స్ సో పెయింట్ అయితే వేసారు. సో చూడొచ్చు. అండ్ మన బ్యాక్డ్రాప్లో చెట్టు వస్తుందని చెప్పారు కదా. సో చెట్టు మొత్తం మనకి సో కలర్ అయితే వేసి పెయింటర్స్ అన్న వాళ్ళు. సో చూడొచ్చు మొత్తం గ్రీన్ కలర్. సో మనకి చెట్టుకి గ్రీన్ కలర్ ఉంటుంది కదా. సో ఆ విధంగా అయితే వేసారు. సో మన బ్రాంచెస్కి వచ్చేసరికి బ్రౌన్ వేసారు. సో తెలుసు కదా సో చెట్టు ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్ అయితే మొత్తం పెయింట్ వేస్తారు. సో మన భీమేష్ సో మొత్తం ఇదంతా సో బేస్ కూడా సో కలరింగ్ చేసేస్తారు. మొత్తం మనకి కలరింగ్ సంబంధించిన వర్క్స్ అయితే అవుతున్నాయి. సో చూడొచ్చు మొత్తం ఆభరణాలు సో మొత్తం వర్క్స్ అయితే చేస్తారు. సో కింద బేస్ కూడా సో మొత్తం రెడీ అయిపోతుంది. సో మొత్తం ఆభరణాలు కూడా వేస్తారు. అండ్ చూడొచ్చు సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇక్కడ మన వాసవి కన్యక పరమేశ్వరి దగ్గర అప్డేట్ అయితే ఇది. సో మనం సో హైగ్రీవ్ స్వామి దగ్గరికి వెళ్ళాం. సో చాలామంది భక్తులు వస్తారు సో చూడడానికి అయితే. సో మొత్తం మనకి సో పూరి జగన్నాథ్ స్వామి దగ్గర చూడొచ్చు. సో మనకి ఆభరణాలకు సంబంధించిన వర్క్స్ అయితే చేసిరు. ఇక్కడ మొత్తం పంచక్ చూడొచ్చు. సో పంచకు సంబంధించిన వైట్ ఫినిషింగ్ అయితే వేసారు. సో కొంచెం సైడ్లకి కొంచెం డిజైన్ అయితే ఉంది కదా. సో ఇది మనకి డ్యామేజ్ అయ్యి ఉండే. సో మొత్తం కవర్ చేసి పెట్టారు. సో చూడొచ్చు మొత్తం కవర్ అయితే చేసి పెట్టారు. సో ఇక్కడ చూడొచ్చు. సో మనకి పూరి జగన్నాథ్ స్వామికి అయితే ఆభరణాలు సో చూపించిన సో ఆభరణాలు అయితే పెట్టి సో మనకి గోల్డ్ సో ఎల్లో ప్రెజెంట్ అయితే ఎల్లో కలర్ ఫినిషింగ్ ఇస్తారు. సో చూడొచ్చు ఎల్లో కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మన స్వామివారి పాదాలు సో చూసుకోవచ్చు మొత్తం రెడీ అయితే చేసారు. సో జస్ట్ మట్టి వాడి ఉండే. సో తర్వాత మన పెయింటర్స్ అన్న వాళ్ళు మొత్తం పెయింట్ వేసి అయితే రెడీ చేస్తారు. సో నిన్న అయితే సో మన తమిళనాడు టీం సో మూర్తి గారు అయితే సో వెళ్ళిపోయారు. సో పూజ చేసి అయితే వెళ్ళారు. సో చూడొచ్చు మొత్తం మనకి సో మట్టి అయితే ఉంది. అండ్ ఇక్కడ మన హైగ్రీవ్ స్వామి సో హైగ్రీవ్ స్వామికి అయితే సో మొత్తం కలరింగ్ సంబంధించిన వర్క్స్ అయితే చేస్తారు. సో చూడొచ్చు. సో మనకి స్కిన్ టోన్ అయితే ఇచ్చారు. సో మన హైగ్రీవ్ స్వామికి సో పైన కూడా సో మనకి పెయింటింగ్ సంబంధించిన వర్క్స్ అయితే అవుతున్నాయి కదా. సో మొత్తం మనకి భీమేష్ అన్న టీం వాళ్ళు సో పెయింట్ అయితే వేస్తారు. సో మొత్తం పెయింటింగ్ సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా అవుతున్నాయి. ఇక్కడ మన హైగ్రీవ్ స్వామికి అయితే మొత్తం మనకి వర్క్స్ అయితే అవుతున్నాయి. స్కిన్ కలర్ వేసారు. అమ్మవారికి శారీకి గ్రీన్ కలర్ రెడ్ కలర్ అయితే వేసారు. అండ్ మనకి హైగ్రీవ్ స్వామికి హార్స్ ఫేస్ కాబట్టి సో ఉంటుంది. సో మన హైగ్రీవ్ స్వామికి హార్స్ అనేది సపరేట్ ఫేస్ కాబట్టి సో మనకి గ్రే కలర్ వేయచ్చు, లేకపోతే ఏదైనా వేయచ్చు. సో పోస్టర్ చూపిస్తా. అండ్ మన ఎల్కాకి కూడా సో కలరింగ్ అనేది వేస్తారు, బ్లాక్ కలర్ అని. సో డిఫరెంట్ కలర్స్ అయితే వేస్తారు. సో మొత్తం కలరింగ్ అయినాకైతే నేను ఇస్తాను. అండ్ మనకి చాల్వాస్ సంబంధించిన కలర్ కూడా చూడొచ్చు. సో పింక్ కలర్ అయితే వేస్తారు అన్న వాళ్ళు. సో పైన కూడా సో మన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ అయితే అవుతున్నాయి. సో ఇక్కడ సో మనకి చూడొచ్చు కనిపిస్తుంది కదా చెప్పినా కదా. సో మొత్తం మనకి షాల్వాకి అయితే సో పింక్ కలర్ అయితే వేస్తారు. సో ఇది ఫస్ట్ లేయర్. సో ఫస్ట్ లేయర్ సంబంధించిన కలర్ అయితే తర్వాత ఇంకా మనకి బార్డర్స్ వేయడం అండ్ ఫినిషింగ్ అయితే ఇస్తారు. సో ప్రెజెంట్ అయితే అవుట్లైన్ కలర్ అయితే ఇస్తారు. తర్వాత మనకి ఫినిషింగ్ కూడా ఇస్తారు. సో ఇక్కడ చూడొచ్చు మన గణేష్ సంబంధించిన సో లడ్డు పెట్టే చెయ్యి కనిపిస్తుంది అనుకుంటా. సో లడ్డు పెట్టే చెయ్యి దగ్గర కూడా సో మొత్తం కలరింగ్ అయితే ఇస్తారు మన భీమేష్ అన్న టీం వాళ్ళు. అండ్ మొత్తం సో అవుతున్నాయి. సో మన గజ్జలమ్మ దేవికి సో ఎక్కువ అప్డేట్స్ అయితే లేవు. సో మనకి మొత్తం జ్యువెలరీకి సంబంధించిన వర్క్స్ అయితే చేసిరు. సో చూడొచ్చు సో ఈ విధంగా అవుతున్నాయి.
సో మొత్తం మనకి బ్యాక్ డ్రాప్లో కూడా సో కలరింగ్ అనేది వేస్తారు. సో ప్రెజెంట్ సో ఈ విధంగా అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రెజెంట్ మన పెయింటర్స్ అన్న వాళ్ళు సో ఎట్లా కలరింగ్ వేస్తారో సో చాలా డీటెయిల్గా అయితే కలర్ వేస్తారు. సో మనకి షాల్వాకి సంబంధించిన వర్క్ కలర్ కూడా సో కనిపిస్తుందిగా. సో షాల్వాకి సంబంధించిన వర్క్ మొత్తం మనకి ఇక్కడైతే ఉంటాయో సో అక్కడైతే మనకి ఎల్లో కలర్ పెయింట్ అయితే వేస్తుంది. సో కనిపిస్తుందిగా. కొత్త దగ్గర కడియం దగ్గర మొత్తం కలరింగ్ అయితే వేస్తారు. సో బేస్ దగ్గర కూడా వేస్తారు. సో బేస్ దగ్గర కూడా వేసినాకైతే సో అప్డేట్ అయితే ఇస్తా. ఈవినింగ్ అప్డేట్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ సో మచ్. సో ఇంకో అప్డేట్. సో మనకి పంచకు సంబంధించిన సో గ్రీన్ కలర్ అయితే వేస్తారు. గ్రీన్ కలర్లో అయితే సో మనకి పంచ అయితే వేస్తారు. సో కనిపిస్తుంది కదా. సో మన హైగ్రో స్వామికి అయితే పంచ కలర్ గ్రీన్. మనకి పెయింట్ సంబంధించిన మెటీరియల్ అయితే ఉంది. సో పెయింట్ సో ఇదంతా సో ఇది యూజ్ అయితే చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నారు హైగ్రో. సో ఇది సో ఈరోజు మార్నింగ్ అప్డేట్. సో మళ్ళీ ఈవినింగ్ అప్డేట్లో సో కలుద్దాం. అనుకోవడం సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.